ఇంకా ఫైర్ అండ్ సేఫ్టీ కోసం, డ్రైవింగ్ కోసం, ఇప్పుడు ప్రతి పర్సన్ కి నీడ్ డ్రైవింగ్ అనేది ఖచ్చితంగా రావాలి. సో ఫోర్ వీలర్ నుంచి ఈ వరకు దీంట్లో కూడా మనకి ఏంటంటే డబ్బులు అంత తక్కువ అవుతాయి. సో సర్టిఫికేట్ వ్యాలిడ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జీడీ వచ్చే అంటే ఇప్పుడు పారామిలిటరీ ఆర్మీ కానీ జాబ్స్ అనేది చాలా కష్టం. కాంపిటీషన్ మీరే చూస్తున్నారు, స్టేట్ లో కానీ సెంటర్ లో కానీ జాబ్ అనేది చాలా కష్టం. ఇప్పుడు మనకి జాబ్ లేకుండా ఫ్యామిలీ ఇచ్చాడు. ఒకటి కొంతమందికి ఏంటంటే ఏదో విధంగా ఏదో ఫీల్డ్ లో అంటే నేను సోల్జర్ అంటే లైక్ జీడీ అని అవ్వాలి, లేక డ్రైవర్ అని ఏదో ఉన్న ట్రేడ్ కానీ ఎవరైనా సరే జాబ్ కొట్టాలని చాలా మంది డ్రీమ్ ఉంది. కొంతమంది డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. సో మనకి ఆర్మీలో కానీ పార్లమెంటరీలో కానీ డ్రైవింగ్ వచ్చి చాలా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ కొన్ని ఉండదు, కానీ మాక్సిమం జీడీకి వచ్చేసిందంటే జనరల్ డ్యూటీకి వచ్చిందంటే నీకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, కానీ డ్రైవింగ్ లో ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తాను. నీకు ఇంకా నైట్ డ్యూటీస్ కూడా తక్కువ ఉంటుంటాయి. సో ఇప్పుడున్న దాంట్లో అయితే కాంపిటీషన్ జీడీతో కంపేర్ చేసుకుంటే డ్రైవర్ కి ప్రతి నోటికి ఇప్పుడు రీసెంట్ గా సిఆర్పిఎఫ్ వచ్చింది, ఎస్ఎస్బి వచ్చింది. అవి చూసుకుంటే నీకు ఎక్కువ పోస్టులు అయినా డ్రైవింగ్ పోస్టులకి ఎక్కువ ఉన్నాయి. సో మాక్సిమం మనం ఏంటంటే ఇలా బయట డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ తెచ్చుకుని దానికంటే ఇలా ఆర్టీసీలో డ్రైవింగ్ చేసి నేర్చుకుని, ఎందుకంటే నీకు బయట ఎలా అంటే అమౌంట్ తీసుకుని లైసెన్స్ ఇష్యూ చేస్తారు. నీకు అదే మళ్ళీ ఆర్మీకి ర్యాలీకి వెళ్ళామంటే నువ్వు డ్రైవింగ్ టెస్ట్ లో ఫెయిల్ అయిపోయావంటే నీ 1 year కష్టపడ్డ ఎఫెక్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. అదే నువ్వు ఆర్టీసీలో డ్రైవింగ్ తీసుకున్నావు అనుకో, నీకు సర్టిఫికేట్ తో వాల్యూ లేదు. అంటే సర్టిఫికేట్ జస్ట్ ఫర్ నార్మల్ గా అంతే, కానీ నువ్వు ట్రైల్ వేసినప్పుడు నువ్వు డ్రైవ్ పర్ఫెక్షన్ లేకపోయింది అనుకో, అక్కడ నేను ఫెయిల్ చేస్తారు. సో నువ్వు 1 year ఎఫెక్ట్ చేసి నువ్వు కష్టపడి రన్నింగ్ చేసి నీకు మళ్ళా నోటిఫికేషన్ రావాలంటే 1 year టైం పడుతుంది. అదే నువ్వు ఆర్టీసీలో తీసుకున్నావు అనుకో, 1 chance 1 life మొత్తం సెట్ అయిపోతుంది. సో ఏంటంటే ఆర్టీసీలో నేను ఫేస్ చేయను కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు నేను జీడీలో వర్క్ చేస్తున్నాను, సిఆర్పిఎఫ్ లో చేస్తున్నాను. ఇప్పుడు నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నేను ఏదైనా ఆఫీసర్ దగ్గర నేను ఏదైనా కార్ హ్యాండిల్ చేయగలను. లేదు నాకు కొంచెం తర్వాత రాను నాకు డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నేను డ్రైవింగ్ వెళ్ళిపోవాలనుకుంటే నేను డ్రైవింగ్ వెళ్ళడానికి నాకు ఛాన్స్, ఎందుకంటే నాకు ఏవీ లైసెన్స్ ఉంది కాబట్టి. సో మాక్సిమం ఏంటంటే ఏవీ లైసెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ప్రతి ఒక్కరు లైసెన్స్ కావాలి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 23 బ్యాచ్ నడుస్తుంది. నేను 10 years మీకు తెలియ అంటే 10 బ్యాచ్ తెలియకుండా అయిపోయింది. సో మా సార్ వచ్చేసి రామ్ గారు, మీరు చూసే ఉంటారు, ఆర్టీసీలో కూడా చాలా సార్లు చూసి ఉంటారు. ఏంటి బెస్ట్ ఇన్స్టిట్యూటర్ గా నేను చెప్తాను. ఎందుకంటే నేను ఇది వరకు నేను ప్రైవేట్ కంపెనీలో డ్యూటీ చేస్తూ నేను వచ్చి ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకున్నా. నాకు ఎంత సపోర్ట్ చేయాలి అంత సపోర్ట్ చేయాలి. నా కోసం కొంచెం ఎఫెక్ట్ పెట్టి, ఎందుకంటే నా డ్యూటీకి నాకు టైం సెట్ కాకపోతే కాబట్టి ఎఫెక్ట్ పెట్టి, నీకున్న సిచ్యువేషన్ బట్టి నీకు టైం సెట్ అయిపోయినా తక్కువ టైంలో నీకు డ్రైవింగ్ నేర్చి లైసెన్స్ ఇప్పించి బాధ్యత అయితే అయింది. సో ఏంటంటే రండి, లైసెన్స్ తీసుకోండి, బ్యాక్ ఆర్మీలో జాయిన్ అవ్వండి, మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఇప్పుడు నువ్వు డ్యూటీలో జాయిన్ ఎన్ని సంవత్సరాలు అవుతుందని ఫస్ట్ టైం? నేను వచ్చేసి 1 year అవుతుంది. డ్యూటీ ఎక్కడ చేస్తున్నావు ప్రస్తుతం? అరుణాచల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఆర్టీసీలో డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల ఎంత ప్లస్ పాయింట్ ఉందో. మన అన్న అయితే ఆర్టీసీలో హెవీ లైసెన్స్ తీసుకుని అలా సిఆర్పిఎఫ్ లో జాయిన్ అయ్యారు. ఈ హెవీ లైసెన్స్ ఉండడం వల్ల మన ఆర్టీసీ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, దాని వల్ల యూజ్ లేదు, ఏం లేదు, వేస్ట్ అని. అది మాత్రం కంపల్సరీ తప్పు. ఇలాంటి వీడియో మన ఛానల్లో కావాలంటే లైక్ చేసి ఫాలో అవుతుంది. అంతవరకు బై బై.